సో ఒకటో వచనం నుంచి మనం ఐదో వచనం వరకు మనం ధ్యానించాం కదండి. ఇంకా రిమైనింగ్ ఈరోజు ధ్యానిందాం. సో నెక్స్ట్ చూడండి. ఆ ప్రకారమే సో ఇక్కడ చెప్తున్నారండి, యేసయ్యని మనము 1-5 వచనాల వరకు నేను ధ్యానం చేసాం. 1-5 వచనాల్లో యేసయ్య ప్రధాన యాజకుడు. యేసయ్యకి ప్రధాన యాజకత్వాన్ని ఎవరిచ్చారు? యెహోవా దేవుడు ఇచ్చారు. యేసయ్య యోధా గోత్రంలో జన్మించాడు. యోధా గోత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరు యాజకులు అవ్వకూడదు. కాకపోతే యేసయ్య పాపరహితుడు, తండ్రి చిత్తాన్ని దిగ్విజయంగా నెరవేర్చాడు. అందుకనే యెహోవా దేవుడు యేసయ్యని ప్రధాన యాజకుడి కింద చేశారండి. మనకు ప్రధాన యాజకుడు ఉన్నారండి. అర్థమైందా? మన ప్రధాన యాజకుడు ఎక్కడున్నారు? పరలోకమందు మన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు. మనం ధన్యులం అండి. మనం ఒంటరి వాళ్ళం కాదు. మనకి ప్రధాన యాజకులు ఉన్నారు. మన గురించి విజ్ఞాపనలు చేస్తారు. అయ్యో తండ్రి, నవ్యాన్ని ఈ ఒక్కసారికి క్షమించు. అయ్యో తండ్రి, పలానా బిడ్డను ఒకసారి క్షమించు. అలా మన కోసం విజ్ఞాపనలు చేస్తారు. మనం ఒంటరి వాళ్ళం కాదండి. మనం ఒంటరి వాళ్ళం కాదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నిన్నంతా అదే ఇంకేం డిస్కస్ చేసాం. అహరోను కన్నా శ్రేష్ఠుడు యేసయ్య. అహరోను మనుషుల్లోంచి దేవుడు ఎంచుకున్నాడు. ఇదిగోండి, నాకు ఫోన్ కాల్స్ వచ్చేస్తున్నాయి. మీరు లైవ్లోనే ఉండండి. నేను చిన్న సెట్టింగ్స్ మార్చుకోవాలి. సెట్టింగ్స్ మార్చుకోకుండా వచ్చేసాను. పోన్లేండి, ఇంకా మనం వాక్యం స్టార్ట్ చేయలేదు. నేను ఏం చెప్పానో అది మీకు చెప్తున్నాను. దాని తర్వాత కంటిన్యూషను. సో ఒక 2 minutes 1 minute నేను సైలెంట్లో ఉంటాను. భవానీ కట్టడి గారు ప్రైజ్ ది లార్డ్ అండి. భవానీ కట్టడి గారు సెట్టింగ్స్ అన్నీ పెట్టానండి. మనము భవానీ కట్టడి గారు ప్రైజ్ లాడండి. మనము ఇంట్రడక్షనే చెప్పుకుంటున్నాం. అర్థమైంది కదండి. నేను ఏం బోధించుకున్నాం? యేసయ్య అహరోన్ కన్నా శ్రేష్ఠుడు. యేసయ్యని దేవుడే ఏర్పరిచారు. అతన్ని మనుషుల్లో ఏర్పరిచిన వాడు కాదు యేసయ్య, దేవుని కుమారుడు అని మనం ధ్యానించాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి. ఈరోజు మీకు ఒక స్టోరీ కూడా చెప్తాను నేను. ఓకేనండి. సో నెక్స్ట్ 6వ వచనం చూడండి. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. అర్థమవుతుందండి. సో దేవుడు ఏం చెప్తున్నాడు యేసయ్యకి? నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. అసలు ఎవరండి ఈ మెల్కీసెదెకు? ఎవరండి మెల్కీసెదెకు? ఎవరు అసలు? మెల్కీసెదెకు బైబిల్ గ్రంథంలో ఎక్కడుందండి? మెల్కీసెదెకు అసలు ఆ మెల్కీసెదెకు బైబిల్ గ్రంథంలో ఎక్కడుందండి? మెల్కీసెదెకు బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది? ఆది కాండంలో 14వ అధ్యాయంలో మనకి మెల్కీసెదెకు కనపడతారు. అసలు యేసయ్యని మెల్కీసెదెకుతో ఎందుకు పోల్చారు? అసలు యేసయ్యని మెల్కీసెదెకుతో ఎందుకు పోల్చారు? మెల్కీసెదెకు అనే ఆయన ప్రధాన యాజకుడు అండి. మెల్కీసెదెకు ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన ఆది కాండంలో 14వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడు? ప్రధాన యాజకత్వాన్ని పోషిస్తారు. సర్వోన్నతుడైన యెహోవా దేవునికి ప్రధాన యాజకుడి కింద
పోషిస్తారన్నమాట. సో యెహోవా దేవుడు మెల్కీసెదెకుని ప్రధాన యాజకుడి కింద ఏర్పరిచారు. సో ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? అబ్రహాంకి రొట్టె ద్రాక్షారసం ఇస్తాడండి. అసలు ఈ యేసుక్రీస్తుని మెల్కీసెదెకుతో ఎందుకు కంపేర్ చేశారంటే యేసుక్రీస్తుకు మరణం ఉందండి? లేదు. నిరంతరం యాజకుడై యేసుక్రీస్తు మన దేవుడు నిరంతరం, ఆయనకి చావు లేదు. అహరోన్ చనిపోతాడు, అహరోన్ తర్వాత పుట్టినోళ్ళు చనిపోతారు, మనుషులందరికీ చావు బతుకులు ఉన్నాయి. కాకపోతే యేసయ్యకి చావు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఈ మెల్కీసెదెకు కూడా ఏంటంటే ఈ మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, యేసయ్య రాజు ప్లస్ ప్రధాన యాజకుడు. అహరోను కేవలం ప్రధాన యాజకుడు, రాజు కాదు. కాకపోతే యేసయ్య రాజు ప్లస్ ప్రధాన యాజకుడు అండి. అర్థమవుతుందా? ఇప్పుడు దావీద్ మహారాజు ఉన్నాడండి. దావీద్ మహారాజుకి దేవుని జ్ఞానం ఎంత ఉందో, యాజకుల కన్నా దావీద్ మహారాజుకి చాలా జ్ఞానం ఉందండి. అలాని ప్రధాన యాజకత్వం తీసుకున్నాడే దావీద్ మహారాజు? తీసుకోలేదు. దేవుని వాక్యానికి వ్యతిరేకమని ఏమి చేయడు కదా మరి దావీద్ మహారాజు. తను రాజుగానే ఉన్నాడు, కాకపోతే తనకి ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఇంట్రెస్ట్ మాట. తను ఏమి ప్రధాన యాజకుడు అవ్వలేదు, కాకపోతే బైబిల్ గ్రంథం దేవుని మీద ప్రేమతో బోధించేవాడు, చక్కగా బోధించేవాడు. ప్రధాన యాజకుల కన్నా, ధర్మశాస్త్ర ఉపదేశకుల కన్నా సూపర్ బోధించేవాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుల కన్నా దావీద్ మహారాజు సూపర్ బోధించేవాడు అండి. చాలా జ్ఞానవంతుడు, దేవుణ్ణి ఎంతో ప్రేమించి హత్తుకున్నాడు అనమాట. అర్థమవుతుంది కదండి. సో ఈ మెల్కీసెదెకు గురించి మనం ధ్యానం చేద్దామండి. సో దావీద్ మహారాజు కూడా రాజే, అతను యోధా గోత్రంలో పుట్టాడు, రాజే. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ యొక్క నెక్స్ట్ ఏంటంటే మన యేసయ్య రాజు ప్లస్ ప్రధాన యాజకుడు. రాజు, యూదులకు రాజు ప్లస్ ప్రధాన యాజకుడు. అర్థమవుతుందా? అహరోన్ కేవలం ప్రధాన యాజకుడే. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈ మెల్కీసెదెకు ఎక్కడొచ్చారు? ఆదికాండం 14వ అధ్యాయంలో ఏంటేనండి, ఈ సొదొమ గొమొరాలో ఎవరుండేవారండి? సొదొమ గొమొరాలో లోతు ఉండేవాడు. లోతు యొక్క ఇద్దరు భార్య ఉండేవారు అనమాట. సొదొమ గొమొరాలో ఎవరు ఉండేవారు? లోతు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉండేవారు. సో ఒకనొక రోజు ఈ తూర్పు దేశపు రాజులందరూ వచ్చేసి సొదొమ గొమొర మీద దండెత్తుతారన్నమాట. దండెత్తి ఏం చేస్తారు? ఆ సొదొమ గొమొరలో ఉన్న ఆహార పదార్థాలని, ఆ యొక్క లోతు పిల్లల్ని, ప్రజల్ని అందరినీ చెరగా తీసుకెళ్ళిపోతారు అన్నమాట. అర్థమవుతుంది కదండి. చెరగా తీసుకెళ్ళిపోతారండి. అర్థమైందా? ఈ తూర్పు దేశపు రాజులు ఈ సొదొమ గొమొర మీదకి వచ్చి యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి సొదొమ గొమొరని గెలుస్తారు. వాళ్ళ యొక్క ఆహార పదార్థాలని, వాళ్ళ యొక్క జనాన్ని అందరినీ పట్టుకెళ్ళిపోతారండి. బానిసల కింద పట్టుకెళ్ళిపోతారు అన్నమాట. సో మరి అబ్రహాము లోతుకి అబ్రహాం ఏమవుతాడండి? అబ్రహాం యొక్క సహోదరుడి కుమారుడే లోతు మాట. అయ్యో, లోతుని చెరగ పట్టుపోయారా? లోతు స్త్రీలని, పిల్లల్ని అయ్యో చెరగ పట్టుపోయారా అని అబ్రహాం ఏం చేస్తాడు? 318 మంది యోధులు 318 మంది యోధులు ఉన్నారండి. అబ్రహాం ఇంట్లో పుట్టిన 318 మంది యోధులు. అంటే వాళ్ళకి యుద్ధాలు బాగా చేయడం వచ్చు. అబ్రహాం చాలా రిచ్ అండి. 318 మందిని పోషిస్తున్నాడు. అంటే అంత రిచ్ చూడండి, అంత రిచ్ మాట. సో ఏం చేశాడు? అయ్యో నా లోతుని చెరపట్టుపోయారా? కేవలం లోతు కోసమే సొదొమ గొమొర మీద ఏ రాజులైతే దండెత్తారో వాళ్ళతో ఫైట్ చేస్తాడు, కేవలం లోతు కోసమే. అర్థమవుతుంది కదండి. సో అప్పుడు అబ్రహాం బాధపడతాడు, అయ్యో నా సహోదరుడు కొడుకైన లోతుని ఈ విధంగా చెరపట్టుకొని వెళ్ళిపోయారా అని అబ్రహాం చింతించి అబ్రహాం ఇంట్లో ఉన్న 318 మంది యోధులను పట్టుకెళ్ళాడు. ఆ యోధులు అంటే ఏంటంటే యుద్ధంలో బాగా ప్రావీణ్యులైన యోధులను పట్టుకెళ్ళి ఆ తూర్పు దేశపు రాజుల మీద యుద్ధానికి వెళ్ళాడు. విజయాన్ని సంతరించుకున్నాడు ఫ్రెండ్స్. లోతు ఇద్దరు పిల్లల్ని, కుమార్తెలను సంరక్షించాడు. అప్పుడు సొదొమ గొమొర రాజులు లోతుని ఎంతో అప్రిషియేట్ చేసి ఏమంటారో తెలుసా? సో ఈ ప్రజలను మాకు ఇచ్చేయి, ఈ డబ్బులన్నీ నువ్వే తీసేసుకో అని అంటారు. కాకపోతే అబ్రహాము ఒక్క రూపాయి కూడా తీసుకోడండి. సో ఆఫ్టర్ ఆల్
ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఏమైందో మనం చూద్దాం. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ యుద్ధం అయిపోయిన తర్వాత 18వ వచనం చూడండి. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు. షాలేము రాజు అయిన అంటే ఏంటండి? సమాధానానికి రాజు. షాలేము రాజు అంటే సమాధానానికి రాజు. అర్థమవుతుందండి? నీతికి రాజు, సమాధానానికి రాజు, నీతికి రాజు. ఇక్కడ చూడండి, షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. సర్వోన్నతుడగు దేవుని యాజకుడు అంటే ఎవరండి? యెహోవా దేవుడు. సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. సర్వోన్నతుడు అంటే యెహోవా దేవుడు అండి. అర్థమవుతుంది ఇక్కడ చూడండి. సో షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకువచ్చాను. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత అబ్రహాంని ఎదుర్కోవడానికి వచ్చాడు. రొట్టె ద్రాక్షారసాన్ని పట్టుకొని వచ్చాడు. ఇక్కడ చాలా ఒక అద్భుత కార్యం జరుగుతుంది. మీరు అందరూ వినాలి. అర్థమవుతుందండి? ఈ షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకువచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు, యెహోవా యాజకుడు అండి. షాలేము రాజు ఎవరండి? ఈ యొక్క మెల్కీసెదెకు యెహోవా దేవుని యొక్క యాజకుడు. అర్థమైందండి? సో పాత నిబంధనలో ఈ లోకమంతటికి ఒకే ఒక యాజకుడు ఉండేవాడు. పాత నిబంధనలో స్టార్టింగ్ ఆదికాండంలో అతనే మెల్కీసెదెకు. ఈ అహరోన్ వాళ్ళు ఏర్పరచబడినప్పుడు ఈ మెల్కీసెదెకు యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉండేవాడండి. మీకు కూడా తెలుసా? మెల్కీసెదెకు రొట్టెని ద్రాక్షారసాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? అతడు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని చాటించాడు ఫ్రెండ్స్. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని చాటించాడు. అర్థమైందా? కొంతమంది అంటారండి, బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారంటే మెల్కీసెదెకే యేసయ్య అంటారండి. ఎంత తప్పండి! అటువంటి జ్ఞానం లేని మాటలు క్రైస్తవ బిడ్డలు ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదండి. బైబిల్ బాగా చదవరు, బైబిల్ జ్ఞానం శూన్యం, బైబిల్ బాగా చదవరు. ఎవరైనా బైబిల్ బోధింతుంటే వాళ్ళని చూసి కుళ్ళిపోయి వాళ్ళు బోధించకూడదు, వాళ్ళు సేవ చేయకూడదు అని వాళ్ళని తొక్కేలని చూస్తారు. ఇలాగున్నది పరిస్థితి. ఏమంటారంటే మెల్కీసెదెకు క్రీస్తే మెల్కీసెదెకు అంటారండి. ఎంత తప్పండి! దైవ దూషణ చేస్తున్నారండి, శాపగ్రస్తులు అవుతారు. నేను ఒక వీడియో చూశాను, ఎన్ని వ్యూసో. అబద్ధాలు చెప్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, నిజాలు చెప్తే ఉన్నట్టుగా చెప్తే వ్యూస్ రావు. అబద్ధాలు చెప్పిన వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. మెల్కీసెదెకే యేసయ్య ఆదికాండంలో కనిపించాడు. ఆ మెల్కీసెదెకే యేసయ్య రొట్టె ద్రాక్షారసాన్ని పట్టుకున్నాడు. మీకు కొత్త నిబంధన మీద జ్ఞానం లేదు. కొత్త నిబంధనలో యోహాను సువార్తలో ఏముందండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు శరీరధారి అవ్వలేదు, ఆయన శరీరధారుడు కాదు. ఆదికాండంలో అంతవరకు ఆయన ఎలా ఉన్నాడు? దేవుని వాక్య ఉన్న దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు యేసయ్య. అర్థమవుతుందా? ఆయన శరీరధారి ఎప్పుడయ్యాడు? న్యూ టెస్ట్మెంట్లో అయ్యాడు. న్యూ టెస్ట్మెంట్లో శరీరధారి అయ్యాడు. కన్య అయిన మరియకు జన్మించాడు. మరి మెల్కీసెదెకు శరీరధారి కదా. మెల్కీసెదెకు శరీరధారి అయితే మళ్ళీ ఇంకోసారి ఎందుకు శరీరంతో పుడతాడు దేవుడు? శరీరంతో వచ్చేస్తాడు కదా పరలోకం నుంచి. ఎందుకు అలాంటి జ్ఞానం లేని వీడియోస్ తీస్తున్నారు? 1-10 సార్లు బైబిల్ చదవాలండి. మరి అంత భయంకరమైన అబద్ధాలు ఆడేస్తే మరి తట్టుకోలేకపోయింది నేనైతే. ఆ వీడియోకి ఎన్ని వ్యూస్, ఇన్ని రోజులు కష్టపడి నాకే అన్ని వ్యూస్ రాలేదు వీడియోకి. 62K వ్యూస్ వచ్చినాయి ఆ అబద్ధానికి. షాలేము రాజు అంటే నీతికి రాజు. ఇప్పుడుకొచ్చి ఎవరు నీతిమంతులు లేరు కదా. సో యేసయ్య తప్ప ఎవరు నీతిమంతులు లేరు ఈ భూలోకంలో. సో షాలేము రాజుకు నీతికి రాజు అని పెట్టారు. అంటే షాలేము రాజే యేసయ్య. ఎంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారండి, ఎంత జ్ఞానం లేక మాట్లాడుతున్నారు. మనకు యోహాను సువార్తలో ఏముందండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అర్థమైందండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను.
సో శరీరధారి ఆ వాక్కు దేవుని యెహోవా, ఇలా చూడండి ఇంకొకటి చెప్తాను, యెహోవా దేవుని నోటు నుంచి వచ్చే వాక్కే క్రీస్తు. ఆ యొక్క వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించారు యేసుక్రీస్తు రూపంలో. ఇప్పుడు ఏసయ్య యెహోవా దేవా నన్ను క్షమించి, ఇప్పుడు నేను యెహోవా దేవుడిని అనుకోండి. సో ఇప్పుడు నా నోటి నుంచి వచ్చే వాక్, ఇప్పుడు నన్ను యెహోవా దేవుడు అనుకోండి, నా నోటి నుంచి వచ్చే వాక్కే క్రీస్తు. ఆ వాక్కు శరీరధారి అయి క్రీస్తు రూపంలో మన మధ్య నివసించారు. అర్థమవుతుందా? కన్యకి అయిన మరియ గర్భంలో వాక్ వెళ్ళింది. వాక్ వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్కు గర్భం కింద కన్వర్ట్ అయ్యి క్రీస్తులా జన్మించారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో తెలుసా? ఇప్పుడు నన్ను యెహోవా దేవుడు అనుకోండి. సో ఆయన ఆత్మ ఉందా? ఆయన ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎలా కూర్చుంటాడు? ఆయన హృదయంలో ఉన్న ఆయన ఆత్మ ఇలాగా ఒక శక్తిలాగా బయలుకు వెళుతూ ఉంటుంది. ఒక శక్తిలాగా మీరు కొన్ని ఇమేజెస్ చూసారండి. ఒక హార్ట్ ఉంటుంది, హార్ట్ నుంచి రేడియస్ ఇలాగా కిరణాలు అనేవి వెదజల్లడం చూస్తారు. అదే మాట యెహోవా దేవుడు అనుకోండి. యెహోవా దేవుడు నోటి నుంచి వచ్చే వాక్యే క్రీస్తు. ఆ క్రీస్తు శరీరధారి అయి యేసుక్రీస్తులో జన్మించారు. ఆయన యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ. ఆయన ఆత్మ ఇప్పుడు యెహోవా దేవుని యొక్క ఆత్మ ఇలా వెదజల్లుతుందండి. ఇలా వెదజల్లి మన మీద కుమ్మరింపబడుతుంది. అర్థమవుతుందండి? మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలంటే అది కేవలం యెహోవా దేవుని అర్పిస్తేనే మనకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం యెహోవా దేవుని అంగీకారం ద్వారానే మనకు వస్తుంది. ఆత్మ ఆయన దగ్గర ఉంది. కాకపోతే క్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో, క్రీస్తు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి మాత్రమే యెహోవా దేవుడు ఆత్మనిస్తాడు. త్రిత్వంలో ఏకత్వం విన్నారా? త్రిత్వంలో ఏకత్వం అంటే ఏంటప్పుడు మీకు అర్థమైందా? యెహోవా దేవుడు మొత్తం ఆయన శరీరంలోనే 3 దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు 3 యెహోవా దేవుళ్ళనే ఉన్నారు. ఈ మర్మం చాలా గొప్పదండి. ఈ మర్మాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు. అది అసలు నాకు బయలుపరిచాడు దేవుడు. ఈ మర్మం ద్వారా నన్ను చాలామంది తిట్టుకుంటాను, అయినా నేనేం పట్టించుకోను. అర్థమవుతుంది కదండి? యెహోవా దేవుని నోటి నుంచి వచ్చే వాకే క్రీస్తు మాట. అర్థమవుతుందా? మరి మెల్కీసెదెకు శరీరధారి అండి. శరీరధారి మరి మళ్ళీ ఎందుకండి క్రీస్తు శరీరధారి కింద జన్మిస్తారు? అర్థమవుతుందా? అందుకనే ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దండి. క్రైస్తవులకి ఏంటంటే ఈ మధ్య బైబిల్ చదవరండి. బైబిల్ చదవకి ఏం చేస్తున్నారంటే స్క్రిప్ట్లకు బాగా అలవాటు పడిపోతారు. ఒక స్క్రిప్ట్లు రాస్తారు, ఆ స్క్రిప్ట్ చదివేస్తారు. ఆ స్క్రిప్ట్ చదివేసుకొచ్చి వాయిస్ బాగున్న జ్ఞానం ఉండదు వాళ్ళకి. వాయిస్ బాగుంటుంది, అవి బాగుంటాయి. కాకపోతే వాళ్ళ స్క్రిప్ట్ నాకండి ఎవరైనా ఒక ప్రసంగం ఇస్తే వాళ్ళు బైబిల్ చదువు ప్రసంగం ఇస్తున్నారా, స్క్రిప్ట్తో ప్రసంగం ఇస్తున్నారో, పరిశుద్ధాత్మతో ప్రసంగం ఇస్తున్నారో నాకు వెంటనే అర్థమైపోతుందండి. స్క్రిప్ట్తో ప్రసంగాలు ఇచ్చే వాళ్ళకి ఆత్మ ఉండదు. స్క్రిప్ట్తో సో స్క్రిప్ట్తో ఎవరైతే వాక్యం చెప్తారో వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉండదండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. చాలా బాగాలేదండి. కొంతమంది అటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నాకు తెలిసిపోతుందండి ఎవరు స్క్రిప్ట్తో చెప్తున్నారు, ఎవరు ఆత్మతో చెప్తున్నారు, ఇవన్నీ నాకు అర్థమైపోతాయి. ఓకేనండి. ఇంకొకటి ఏంటంటే ఈ మెల్కీసెదెకుని మీరెవరు క్రీస్తు అనకండి. మెల్కీసెదెకు శరీర మనిషి, కాకపోతే అతని గురించి పేర్కొనలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారండి కయీను భార్య ఎవరు అని. మన లైవ్ స్ట్రీమ్ మెంబర్స్ ఇంతకుముందు ఒక అతను ఎన్నిసార్లు అడిగాడో, ఒక లైవ్ అంతా కయీను భార్య ఎవడు, కయీను భార్య చెప్పండి, మీకు దమ్ము ఉంటే క్రైస్తవులారా కయీను భార్య గురించి చెప్పండి అని ఒకటే విసిగించాడండి ఒక అబ్బాయి. సో ఆ కయీను భార్య బైబిల్ గ్రంథంలో పేర్కొనలేదు. ఈ మెల్కీసెదెకు గురించి కూడా పేర్కొనలేదండి. ఇంకా ఏం అబద్ధాలు ఆడతారో తెలుసా? ఈ మెల్కీసెదెకు గురించి ఇతను షాలేము రాజు అయిన, షాలేం అంటే ఇశ్రాయేలీ యూదా దేశము, ఆ దేశానికి రాజు అని అబద్ధాలు ఆడేస్తాను. షాలేం రాజు అంటే నీతికి రాజు, సమాధానానికి రాజు అని. ఇతనేమి రాజు కాదండి. అర్థమవుతుందా?
షాలెం రాజు ఏమి రాజు కాదు. ఈ షాలెం రాజు యొక్క విశిష్టత చెప్తాను. దేవుడి షాలెం రాజుని ఎందుకు ఏర్పరిచాడు, అసలు దావీదు మహారాజు దగ్గరికి షాలెం రాజుని ఎందుకు పంపించాడు, షాలెం రాజు క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించాడండి. ఎంత గొప్పతనం ఉందో తెలుసండి. ఈ బైబుల్ లోతుల్లోకి వెళ్తే మనకి ఎంత గొప్పతనం ఉంటుందో. ఈ షాలెం రాజు ఏం చేశాడండి, క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించాడండి. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించడం అనేది జరిగింది. అది కూడా మీకు వరుస చెప్తాను. ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది చెప్తాను. ఓకేనండి, ఇక్కడ చూడండి. సో అబ్రహాం యుద్ధం చేశాడు, గెలిచేసాడు, లోతుని కాపాడేశాడు, లోతు ఇద్దరు కుమార్తెల్ని, లోతు భార్యను కూడా కాపాడేశాడు. కాపాడేసిన తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఓకేనండి, అర్థమవుతుందా? సో ఏం చేశారు, అబ్రహాం విజయం పొందేశాడు, లోతును కాపాడేశాడు, లోతు ఇద్దరు పిల్లల్ని భార్యను కూడా కాపాడేసి ఆ విజయంతో వస్తున్నాడు. వచ్చేటప్పుడు షాలెం రాజు అయిన ఈ మెల్కీసెదెకు ఎదురుపడ్డాడండి. పడి ఏం చేశాడు చూడండి. షాలెం రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకువచ్చాను. రొట్టె దేనికి సాదృశ్యం అండి? క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యం. ద్రాక్షరసం దేనికి సాదృశ్యం? క్రీస్తు యొక్క రక్తానికి. మన పాపాల నిమిత్తము క్రీస్తు చిందించిన రక్తానికే ఆ యొక్క ద్రాక్షారసం అనే సాదృశ్యం. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క మరణాన్ని చాటించాడండి మెల్కీసెదెకు. అర్థమవుతుందా? ఎవరిని? అబ్రహాం నుంచే కదా. క్రీస్తు ఎక్కడి నుంచి జన్మించాడు? అబ్రహాం నుంచి జన్మించాడు. క్రీస్తుకు వంశావళి ఉంది. అర్థమవుతుందా? ఇలా చూడండి. సో మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసంకు తీసుకువచ్చిన అతడు సర్వోన్నతుడు, దేవుని యాజకుడు, యెహోవా దేవుని యొక్క యాజకుడు అండి. అప్పుడే యాజకులు ఉన్నారు. లేవీయుల్ని ఏర్పరచక ముందే యాజకుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకులు అవ్వాలంటే లేవీ గోత్రం నుంచే రావాలి. కాకపోతే ఈ మెల్కీసెదెకు కూడా ఏమి వంశావళి కానీ తల్లిదండ్రులు కానీ ఎవరూ లేరు, వంశావళి లేదు. అర్థమవుతుందండి, లేవీ గోత్రం నుంచి రాలేదు. నెక్స్ట్ చూడండి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త యొక్క సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అన్నాడు. సో అబ్రహాంను ఆశీర్వదించాడండి. ఈ మెల్కీసెదెకు వచ్చి ఏం చేశాడు? అబ్రహాంను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త యొక్క సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. సో మనకేంటంటే ఆకాశంకి భూమికి సృష్టికర్త యొక్క సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు మన యెహోవా దేవుడే కదా. సో ఆ యెహోవా దేవుడు అబ్రహామును ఆశీర్వదించును గాక అని ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత చూడండి. సో ఈ మెల్కీసెదెకు అబ్రహాంను ఆశీర్వదించాడు కదండి. ఈ మెల్కీసెదెకు అబ్రహాంను ఆశీర్వదించిన తర్వాత అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతుని ఇచ్చాను. అబ్రహాం ఏం చేశాడండి? మెల్కీసెదెకుకి 10% ఇచ్చాడండి. ఈ 10% సంస్కృతి అనేది ఏకంగా ఆది కాండంలో కూడా ఉంది. ఎంత ఇంపార్టెంట్ అండి 10% ప్రధాన యాజకుడికి ఇవ్వడం. ఇక్కడ చూడండి మై డియర్. ఓకేనండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే ప్రధాన యాజకుడు వచ్చి అబ్రహాంకి ద్రాక్షారసాన్ని రొట్టెని ఇచ్చాడండి. అర్థమవుతుందా? ఈ మెల్కీసెదెకు ఏం చేశాడు? ద్రాక్షారసాన్ని రొట్టెని ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడండి? మనము ద్రాక్షారసాన్ని రొట్టెని ఎందుకు భుజిస్తాం? మనం ద్రాక్షారసాన్ని రొట్టెని ఎందుకు భుజిస్తాం చెప్పండి.
సో అది యొక్క ద్రాక్షారసాన్ని రొట్టిని భుజించినప్పుడు మనం క్రీస్తు యొక్క శరీరంలో అవయవములై ఉంటాం. అర్థమవుతుందండి? ఆ యొక్క ద్రాక్షారసాన్ని రొట్టిని మనం భుజించినప్పుడు మనం క్రీస్తు యొక్క అవయవములై ఉంటాం. ఆ యొక్క రొట్టిని ద్రాక్షారసాన్ని అయోగ్యంగా ఎవరైతే భుజిస్తారో వాళ్ళు శాపగ్రస్తులు, వాళ్ళు రోగాల బారిన పడతారు, మరణానికి అప్పగింపబడతారు. మై డియర్ లైవ్ స్ట్రీమ్ మెంబర్స్, ఇందులో చాలా క్రైస్తవులు ఉండుంటారు. మీరెవరు ఆ యొక్క ద్రాక్షారసాన్ని రొట్టిని అయోగ్యంగా పుచ్చుకోకండి. మీరు ఒకవేళ పాపంలో ఉంటే, కొంతమంది పాపంలో ఉంటారండి. ఫర్ సపోజ్ చాలామంది భర్తలు వాళ్ళ భార్యలను విడిచిపెట్టేస్తారు, వాళ్ళ పాపపు జీవితంలో ఉంటారు, వాళ్ళ భార్యలతో సమాధాన పడరు, వాళ్ళు పాపులే. మరి పాపులై ఉండి ఆ యొక్క రొట్టిని ద్రాక్షారసాన్ని ఏ విధంగా భుజిస్తారండి? పాపులై ఉండి రొట్టిని ద్రాక్షారసాన్ని సిగ్గు లేకుండా, సిగ్గు విడిచిపెట్టి, జ్ఞానం లేకుండా ఎలా భుజిస్తారండి? మీరు పాపం చేస్తూ క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు అయ్యి ఎలా ఉంటారండి? భార్యలు కూడా, కొంతమంది భార్యలు కఠిన హృదయంతో పాపం భర్తలను విడిచిపెడతారు. జ్ఞానం లేదు కాబట్టే వాళ్ళ భార్యల్ని భర్తల్ని విడిచిపెట్టి అలా భ్రష్టులు అయిపోయారు. దేవుని జ్ఞానం లేకే భార్యల్ని భర్తల్ని విడిచిపెడుతున్నారు క్రైస్తవులు. మళ్ళీ ప్రభురాత్రి భోజనం బల్లారాధనలో పాల్గొంటారు. ఎంతో యాక్టివ్గా పరిశుద్ధులు పవిత్రులాగా ప్రభురాత్రి భోజనంలో పాల్గొని ఆ రొట్టిని ద్రాక్షారసాన్ని తాగే యోగ్యత మీకుందా? మీరు పాపులు. మీరు మీ భార్యలను విడిచిపెట్టారు, మీ భర్తలు విడిచిపెట్టారు, లేకపోతే ఏదైనా వ్యభిచార పాపంలో ఉండుంటారు, లేకపోతే దొంగతనాల్లో ఉండుంటారు, లేకపోతే ఎవరినైనా హింసిస్తున్నారేమో, లేకపోతే లంచాలు తీసుకుంటున్నారేమో, ఇంకొక పాపంలో మీరు ఉండి ఆ బల్లారాధనలో ఎందుకు పాల్గొంటున్నారు? ఆ యొక్క రొట్టిని ద్రాక్షారసాన్ని భుజించినప్పుడు మనం ఏమవుతామో తెలుసా? క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు అవుతాం. మరి మీరు పాపాలు చేస్తున్నారు. పాపం చేసిన వాళ్ళు ఎవరు భుజించకూడదండి. పాపాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత దేవుడి దగ్గర క్షమాపణలు అడిగి ఆ తర్వాత దాన్ని భుజించాలి. అప్పుడు మీరు క్రీస్తుల అవయవములై ఉంటారు. అర్థమవుతుంది కదండి? చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా ఇటువంటి నీచమైన పాపంలో ఎవరన్నా ఉంటే దయచేసి బల్లారాధనలో పాల్గొనద్దు. మీకు అసలు బల్లారాధన అంటేనే తెలియదు, మీరు అసలు వాక్యానికే లోబడరు. ఇంక మీకు చర్చిలకి వెళ్ళి ఆ బల్లారాధనలో కూడా ఆ ద్రాక్షారసాన్ని తాగడానికి వెళ్తున్నారండి కొంతమంది. ఆ ద్రాక్షారసం క్రీస్తు రక్తం అని అనుకోరు. ఆ 2-3 గ్లాసులు ద్రాక్షారసం తాగేస్తారు తెలుసా? 2-3 గ్లాసులు ద్రాక్షారసం, రొట్లు పెద్ద ఇస్తే 4-5 రొట్లు తినేయడం. అసలు ఆ రొట్టె దేనికి సాదృశ్యం? ఆ ద్రాక్షారసానికి దేనికి సాదృశ్యం? రొట్టె ఇవ్వగానే ప్రార్థన చేసుకోవాలి, తండ్రి, ఒకవేళ నేను ఇప్పుడు ఏం పాపంలో లేనండి, నేనేమని ప్రార్థన చేసుకోవాలి? తండ్రి, మేమందరం పాపులమే అయ్యా, ఏ ఒక్క చిన్న ఆజ్ఞలో ఉన్నా మేము మీరు ఉంటాం కదా, దాన్ని బట్టి మమ్మల్ని క్షమించు తండ్రి. మరి అయోగ్యంగా నీ యొక్క బల్లారాధనలో పాల్గొనకూడదు, మా యొక్క పాపాలన్నిటి నుంచి మమ్మల్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని ప్రార్థన చేసుకొని ఆ రొట్టెను భుజించాలి. అలాగ ప్రార్థన చేసుకొని ద్రాక్షారసాన్ని భుజించాలండి. అంతేకాకుండా కొంతమంది ప్రార్థన కూడా సరిగ్గా చేయరు, అసలు అది ఎందుకు తింటున్నారో కూడా తెలియదు. ఇటువంటి మూర్ఖులు ఎక్కువైపోయారు. సో ఈ మెల్కీసెదెకు, అబ్రహాంకి ఈ మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు. ఎవరు ప్రధాన యాజకుడు? యెహోవా దేవుని యొక్క ప్రధాన యాజకుడు వచ్చి ఆ యొక్క రొట్టెని ద్రాక్షారసాన్ని అబ్రహాంకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు అబ్రహాము యెహోవా దేవుని శరీరంలో అవయవములై ఉన్నాడు. అద్భుతమండి, సర్వోన్నతుని దేవునిలో అవయవములై ఉన్నాడు. ఎంత మధురమైన వాక్యపు లోతుల్లోకి వెళ్ళి కలిది ఆ యొక్క మాధుర్యమే వేరండి. అర్థమవుతుందా? ఈ మెల్కీసెదెకు అబ్రహాముని దేవుని శరీరంలో అవయవంలో చేశాడు. ఇప్పుడు అబ్రహాముని మొత్తం, ఇప్పుడు మనం క్రీస్తు శరీరం, సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. శిరస్సు అంటే నా హెడ్. సో సంఘం, నా బాడీ అంతా సంఘం అనుకోండి. ఈ బాడీ అంతా సంఘం, దీనికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సో ఈ భుజించడం, ఊపిరి పీల్చుకోవడం అన్నీ శిరస్సుతోనే కదా చేస్తాం. శిరస్సు ఉంటేనే మన దేహం అనేది జీవింపబడుతుంది. సరైన ఆహారం తింటేనే మన అవయవములన్నీ హెల్దీగా ఉంటాయి. అర్థమైందండి? సరైన పోషకాహారం తింటేనే మన అవయవములన్నిటికీ బలం వస్తుంది. ఊపిరి పీల్చుకుంటేనే ఆక్సిజన్ సప్లై అవుతుంది. సో
క్రీస్తు లేకపోతే మనము వ్యర్థులం అయిపోతాం, నిర్జీవం అయిపోతాం. అర్థమవుతుంది కదా. సో అందుకనే మనం క్రీస్తు యొక్క అవయవములై ఉంటే క్రీస్తు మనల్ని బాగా చూసుకుంటాడు. అర్థమవుతుందండి. క్రీస్తే మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. క్రీస్తు యొక్క అవయవములై ఉండాలంటే మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, బలారాధనలో పాల్గొనాలండి, సంఘంగా కూడుకోవాలి, సంఘం గురించి భారంగా ప్రార్థన చేయాలి, బలారాధనలో పాల్గొనాలి. సో ఈ మెల్కీసెదెకు బలేమన్నా ఇచ్చాడా? చాలామంది మూర్ఖులకి ఈరోజు నేను సవాల్ చేస్తున్నాను. దశంభాగాలు ఇవ్వకూడదని చెప్పిన మూర్ఖులకి ఈరోజు నేను ఒక సవాల్ ఇస్తున్నానండి. సో దశంభాగం ఎందుకు ఇవ్వకూడదంటే అప్పుడు బలులు అర్పించేవారు, అప్పుడు అందుకనే వాళ్ళకి దశంభాగాలు ఇస్తున్నారు. ఇప్పుడు బలులు ఏం అర్పించట్లేదు, ఇప్పుడు బలులు లేవు. అందుకనే బలారాధన, అందుకనే ఇప్పుడు బలులు లేవు కాబట్టి మేము 10% ఇవ్వం. ఇక్కడ మెల్కీసెదెకు ఏం చేశాడండి? కేవలం రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడంటే ఏం బలి ఇవ్వలేదు, బలులేమో అర్పించాడు, అబ్రహాం నిమిత్తం బలి అర్పించాడు. అయినా కూడా అబ్రహాము 10% ఇచ్చాడు, తన ఆస్తులు అన్నిటిలో 10% ఇచ్చాడండి. అప్పుడు అబ్రహాం ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడండి? ఒక రకంగాన ఎంత ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాము. క్రైస్తవ సహోదరులారా, దుర్బోధలకు అట్రాక్ట్ అవ్వకండి. అర్థమైందా? ఈ మెల్కీసెదెకు అబ్రహాము 10% ఇచ్చి నూరంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. మీరు కూడా మీ యొక్క జీతంలో 10% ఇవ్వండి. మీరు ఇస్తుంది యాజకులకు కాదు, సర్వోన్నతుడైన దేవునికి ఇస్తున్నారు. అర్థమవుతుందా? సో 10% ఇవ్వండి. అర్థమవుతుంది కదండి. మీరు 10% కంపల్సరీ ఇవ్వాలి. ఈ యొక్క వచనంలో ఎంత మాధుర్యం ఉందో తెలుసండి. ఈ మాధుర్యం అందరికీ అర్థం కాదు, అదనమాట. నెక్స్ట్ మెల్కీసెదెకు యేసయ్య ఆది కాండంలో కనిపించాడు. పలానా 14వ అధ్యాయంలో ఈ మెల్కీసెదెకే యేసయ్య. ఏంటండి, ఏమవుతున్నారండి క్రైస్తవులు? మీకు వాక్యం రాక చాలామంది హైందవ మతస్థులు మేము వాక్యం చదువుతాం అని ఇంటర్వ్యూల్లోకి వచ్చిన వాళ్ళు అన్నారండి తెలుసా. కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నాను నేను ఈ మధ్య. 2 hours 3 hours 4 hours అలా ఉంటున్నాయి. అందుకనే మరి ఒకేసారి నేను చూడడం అవ్వదు కదా, రోజుకు ఒక అరగంట చూస్తున్నాను. అర్థమవుతుందండి, అర్థమవుతుందా? సో అర్థమవుతుంది కదా. సో బైబిల్ బాగా నేర్చుకోవాలి, 10% ఇచ్చేయాలి. నాకేం సంఘం లేదండి, నేను అంత బల్లగుద్ది చెప్తున్నానంటే ఈవిడికి సంఘం ఉండుంటుంది, వీళ్ళు సంఘ సభ్యులు ఎవరేమో కంగారు పడిపోతుందేమో అనుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సంఘం లేదు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. దావీదు మహారాజుకి దేవుడు అంటే ఎలా ఇష్టమో, దావీదు మహారాజు రాజయ్యుండి కూడా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఎలాగా బోధించేవాడు. నేను రాజును కాదండి, కాకపోతే నాకు కూడా ఈ బైబిల్ గ్రంథం అన్న దేవుడు అన్న చాలా ఇష్టం అండి. బైబిల్ బోధించడం అంటే మరీ ఇష్టం అన్నమాట. ఆ యొక్క ఇంట్రెస్ట్తో నేను ఈ లైవ్కి వస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను. ఓకేనండి. అంతేగాని ఇంకొకటో అనుకోకండి. సో మరి నేనే 10% ఇవ్వాలని ఇంత బల్లగుద్దు చెప్తుంటే ఇక్కడ మెల్కీసెదెకు ఇచ్చాడు అబ్రహాము, 10% ఇచ్చాడండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురపరిచాడు. ఎందుకు ప్రచురపరిచాడు? ఆ రొట్టె ద్రాక్షరసాన్ని అబ్రహాంకి ఇచ్చిన తర్వాత మళ్ళీ కనిపించలేదు మెల్కీసెదెకు. అర్థమైందండి. అబ్రహాం దగ్గర ఈ అబ్రహాంకి ఇచ్చేసి మరి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. నెక్స్ట్ హానోకు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో కూడా వాళ్ళు శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ఏలియా కూడా శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు నీతిమంతులు, దేవుని సేవకులు. అందుకనే వాళ్ళు శరీరంతో పైకి వెళ్ళిపోతారు. అలాగే మెల్కీసెదెకు కూడా వెళ్ళిపోయి ఉంటాడు పైకి. అది మనకి బైబిల్ గ్రంథంలో రాయలేదు. అర్థమవుతుందండి. ఎవరు మెల్కీసెదెకు క్రీస్తు అని అనొద్దు. క్రీస్తు మెల్కీసెదెకు కాదు. అర్థమవుతుందండి. క్రీస్తు ఈ ఆది కాండంలో ఏ రూపంలో ఉన్నాడు తెలుసా? దేవుని వాక్య ఉన్న రూపంలో ఉన్నాడు, ఆత్మ రూపంలో ఉన్నాడు క్రీస్తు. అర్థమవుతుందా? మెల్కీసెదెకు శరీర రూపంలో ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు అబ్రహాంకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చేసి ఏలియాలో పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు, హానోకులో పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు బోధలు చేయకూడదు. క్రైస్తవులకి జ్ఞానం లేదండి.
నేను చాలా అందరికీ కాదు కొంతమందికి అటువంటి వీడియోస్ పెట్టిన వాళ్ళకి నేను చాలాసార్లు బైబిల్ చదివానండి తెలుసా. నేను ఎటువంటి పరిస్థితుల్లో బైబిల్ చదివానో చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఆల్రెడీ వీడియో అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో చెప్దాం. సో ఈ మెల్కీసెదెకు ఏం చేస్తున్నాడండి, అబ్రహాంకు రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చి యెహోవా దేవుని శరీరంలో అవయములా చేశాడు. యెహోవా దేవుని శరీరంలో అవయవమై ఉండడానికి అర్హతను అనుగ్రహించాడు. ఇంకా ఏం చేశాడు, ఈ రొట్టె ద్రాక్షారసం ద్వారా క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించారు. దానికి కూడా నేను రెఫరెన్స్ చెప్తానండి. క్రీస్తు మరణాన్ని మనం ఏ విధంగా ప్రచురిస్తాం, బల్లారాధనలో ప్రతి నెల పాల్గొంటాం. ఎందుకు పాల్గొంటాం, క్రీస్తు శరీరంలో అవయములై ఉండడానికి, అంతేకాకుండా ఆయన యొక్క మరణాన్ని ప్రచురపరచడానికి, ఆయన చేసిన త్యాగాన్ని మనం ప్రతి దినము గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ బల్లారాధనలోనే కాదండి. ఇక్కడ చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. 26వ వచనంలో మన పౌలు భక్తుడు గారు ఏమంటున్నారు, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరుదురు. హల్లెలూయా. ఏమన్నాడండి, ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు, యేసయ్య రెండో రాకల్లో వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు. ఆయన మరణాన్ని మనం ప్రచురపరుస్తాం. అర్థమవుతుందండి, ఆయన మరణాన్ని మనం ప్రచురపరుస్తాం. ఎప్పుడు వరకు ఈ బల్లారాధన మనం పుచ్చుకోవాలి, యేసయ్య రెండో రాకల్లో వచ్చేంత వరకు మనం ఈ బల్లారాధన ఆపకూడదు. ఈ బల్లారాధన కండక్ట్ చేస్తున్నందుకు మీరు పాస్టర్ గారికి 10% ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మెల్కీసెదెకు అబ్రహాంని ఏ విధంగా దీవించాడో అదేవిధంగా ప్రధాన యాజకుల ద్వారా యెహోవా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అర్థమవుతుందా. మెల్కీసెదెకు ఇక్కడ ఏమైనా బలి ఇచ్చాడా, అబ్రహాంకి ఏ బలి ఇవ్వలేదు. రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఇచ్చినందుకు అబ్రహాం తన ఆస్తుల్లో 10% ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, అప్పుడు అతడు అన్నిట్లో అతనికి 10వ వంతు ఇచ్చాను. అన్నిటిలో అతని ఆస్తులు అంటే గొర్రెల్లో 10%, మేకల్లో 10%, అన్నిటిలో 10% ఇచ్చారండి. మీరు మీ జీతంలో 10% ఇవ్వలేకపోతున్నారు. మనకు అదే ఆస్తి అండి. మనకి అప్పట్లో గొర్రెలు మేకలు మనకు లేవు కదా, మనకు వచ్చే జీతమే మన ఆస్తి. అందులో ఒక 10% ఇవ్వలేకపోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నారు. యెహోవాని రుచి చూచి తెలుసుకునిడి అంటే ఏంటి, ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే ఆశీర్వాదాలు పొందుకుంటారు. అసలు మిమ్మల్ని వాక్యానుసారంగా నడుచుకోకుండా చాలామంది దైవజనులు మిమ్మల్ని పాడు చేసేస్తున్నారు, దేవుని ఉగ్రత పాలు చేస్తున్నారు. అదే నా బాధ అంతా. చాలామంది దైవజనులు దొంగ బోధలు మిమ్మల్ని దేవుడు ఉగ్రత పాలు చేసే బోధలు చేస్తున్నారు. ఎటువంటి బోధలు చేస్తున్నారు తెలుసా, దశమ భాగాలు ఇవ్వవసరం లేదు, అదొక దుర్బోధ. మళ్ళీ అన్యమత గ్రంథాలని సంఘాల్లో చదవడం, అన్యమత దేవతల పేర్లు ఉచ్చరించడం, ప్రసాదాలు తినేయచ్చు. ఇంకొన్ని రోజులకి ఏం చెప్తారంటే వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి కూర్చోచ్చు అని చెప్తారు. ఏంటి బోధలు ఏంటి, దీనివల్ల సంఘ సభ్యులందరూ నరకపాత్రులు అయిపోతారు. ఇటువంటి బోధ నాకు అసలు ఎక్కడా వినలేదండి. నేను బైబాన్ క్రిస్టియన్, మా ఏ చర్చిలో కూడా ఇటువంటి బోధలు నేను వినలేదమ్మా. అదనమాట, చక్కగా వాక్యమే చెప్తారు. నేను లోదరన్ చర్చికి వెళ్తాను, ఫుల్ వాక్యమే. అక్కడ అన్యమత గ్రంథాల గురించి కానీ అన్యమత దేవతల పేర్లు ఉచ్చరించడం కానీ ఇవేం కనిపించవు. ఇన్ని సంవత్సరాలు నేను క్రిస్టియన్ బిడ్డ కింద ఉన్నాను కానీ ఒక సంఘంలో అటువంటివి నేను చూసిందే లేదు. దానివల్ల సంఘ సభ్యులు అపవిత్రులు అవి దేవుని ఉగ్రత పాలవి రోగాల పాలన పడతారు. ఎంతమంది ఏడుస్తున్నారో నాకు ఫోన్లు చేస్తున్నారండి. ఇంతకుముందు నేను బాగున్నాను, ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యానో ఆ రోజు నాకు అనారోగ్య పాలవుతున్నాను. రెండు పడవల మీద కాళ్ళు వేస్తే డేంజర్లో పడతారు. దేవుడు అంటే మామూలు దేవుడు అనుకుంటున్నారండి. జాగ్రత్తగా ఉండాలి కదా. అదనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుంది. మెల్కీసెదెకు క్రీస్తు కాదు,
కాకపోతే మరి యెహోవా దేవుడు నువ్వు మెల్కీసెదెకు చెందిన యాజకుడు, నిరంతరం యాజకుడివై ఉంటావని ఎందుకన్నారంటే, మెల్కీసెదెకు కూడా నాకు తెలిసి ఏలియాలాగా, హానోకులాగా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ప్రకటన గ్రంథంలో ఇద్దరు ప్రవక్తలు కూడా చనిపోయి మూడో దినం లెగిసి అలా పరలోకానికి శరీరంతో వెళ్ళిపోతారు. అలాగా ఈ మెల్కీసెదెకు కూడా వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు పరలోకంలోకి. అతనికి మమ్మీ డాడీ కూడా లేరు, మమ్మీ డాడీ వంశవాళ్ళు లేదు. అసలు ఎలాగొచ్చాడు? అతను షాలేం రాజు అంటే నీతికి రాజు, సమాధానానికి రాజు అని అర్థం. అంతేగాని యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు ఆదికాండం, పాత నిబంధన గ్రంథం అంతా ఆయన పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడంటే క్రీస్తు నోట్లోంచి వచ్చే వాక్యై ఉన్నాడు. అది మనకు యోహాను సువార్తలో ఉంది. అర్థమవుతుందా? ఈ మెల్కీసెదెకు ఏం చేశాడు? క్రీస్తు యొక్క మరణాన్ని చాటించాడు. క్రీస్తు యొక్క మరణాన్ని చాటించాడు అబ్రహాంకి. ఓకేనా? నెక్స్ట్ ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి కదా. మరి యేసుక్రీస్తును మెల్కీసెదెకు చెందిన క్రమానికి చెందిన ఈ ప్రధాన యాజకుడు అవుతామని ఎందుకు పోల్చారంటే, మెల్కీసెదెకుకి నాకు తెలిసి జననం మరణం ఉండదు అతనికి. అతని జననం మరణం ఉండదు నాకు తెలిసి. లేకపోతే జననం ఉన్న పేర్కోలేదు అనుకుంటా. జననం ఉన్న మమ్మీ డాడీ ఉన్న అది పేర్కోలేదు అనుకుంటా. నెక్స్ట్ లేకపోయి కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకేంటంటే మెల్కీసెదెకు మరణం ఉండదండి. మరణం ఉండదు. ఎందుకంటే మరణం లేదని నేను ఎలా చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో హానోకు, ఏలియా వాళ్ళకి మరణం లేదు. వాళ్ళు అలాగే పైకి వెళ్ళిపోతారు, శరీరంతో పైకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం సెక్స్ చేయలేదండి. వాళ్ళు పవిత్రులు. వాళ్ళు వివాహాలు చేసుకోలేదు, సెక్స్ చేయలేదు. వాళ్ళు దేవునికే సేవ చేశారు. దేవుడు వాళ్ళతో మాట్లాడితే ఆ మాటల్ని ఆ ఇశ్రాయేలీలకు బోధించేవారు. అర్థమవుతుంది కదండి? ఇశ్రాయేలుకు బోధించేవారు. సో వాళ్ళంత పవిత్రులు అన్నమాట. సో ఇప్పుడు పెళ్లి చేసుకొని సెక్స్ చేస్తే తప్పులేదండి, అది పవిత్రమే. అర్థమవుతుంది కదా? కొంచెం మందిని దేవుడు చాలా ప్యూర్గా ఎంచుకున్నాడు. ఈ ఏలియాని కానీ, పౌలు భక్తుడిని కానీ, 12 మంది అపొస్తలుల్లో కూడా పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళేనండి. ఆయన సేవకి కొంతమందిని ప్యూర్గా ఏర్పరచుకున్నాడండి. అర్థమవుతుందా? అదనమాట. ఇప్పుడు మనకు మోషే చూడండి, మోషేతో కూడా దేవుడు మాట్లాడేవాడు. మరి మోషేకి పెళ్ళి అయింది చక్కగా. పెళ్ళి అనేది పవిత్రం. మోషే భార్య ఏక శరీరం, అందుకనే మోషే పవిత్రుడు. అర్థమవుతుందండి? నెక్స్ట్ అలాగే ఇంకా దావీదు మహారాజుతో కూడా మాట్లాడేవారు. అదనమాట. ఓకేనా? సో ఇది కాకపోతే కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారండి. ఏలియా పవిత్రుడు, అతనికి పెళ్ళి కూడా అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, పవిత్రుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఏలియా అలాగే వెళ్ళిపోతాడు, పైకి వెళ్ళిపోతాడు. అతను చావు లేదు ఏలియాకి, ఆ శరీరంతో వెళ్ళిపోయాడు. హానోకు కూడా శరీరంతో వెళ్ళిపోయాడు. మరి మెల్కీసెదెకు కూడా అలాగే వెళ్ళిపోయాడు, అతనికి చావు లేదు. అలాని ఏలియాని యేసయ్య అంటారా? హానోకుని యేసయ్య అంటారా? అదేవిధంగా వాళ్ళిద్దరూ వెళ్ళినట్టే ఈ మెల్కీసెదెకు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి ఇతన్ని యేసయ్య అంటారా? ఏంటి ఆ బోధలేంటి? ఆ బోధలేంటి? లహరి గారు, నేను వెళ్ళే ఛాన్స్ లేదండి, ఐఎమ్ మ్యారీడ్ కదా. దేవుడు నన్ను తీసుకెళ్ళడు పైకి. వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు అన్నమాట. వాళ్ళకి మ్యారేజ్ అవ్వకుండా దేవుని సేవలోనే 100% ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి ఏమీ అవ్వలేదు అన్నమాట. అందుకనే వాళ్ళు చక్కగా దేవుడు వాళ్ళని గాల్లో అలాగా పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు అసలు చావలేదు అన్నమాట. మనకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, మనం అలా వెళ్ళం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. సో మెల్కీసెదెకు గురించి మీకు అర్థమైంది కదండి. మెల్కీసెదెకు కూడా మరణం లేదు, అతను నిరంతరం యాజకుడై ఉన్నాడు. అర్థమవుతుందా? అలాగే క్రీస్తుకు కూడా మరణం లేదని అతనితో పోల్చారు. నెక్స్ట్ ఈ మెల్కీసెదెకు వంశవాళ్ళు కూడా లేదు. అసలు ఎవరికి పుట్టాడు, ఏం పుట్టాడో కూడా ఎవరికి తెలియదు. ఇది ఒక మిస్టీరియస్ మెల్కీసెదెకు మాట. దేవుడు యాజకుడు ఇతను. అర్థమవుతుందండి? అదనమాట. సో ఈవేళ మనం అయితే చాలా డీప్గా వెళ్ళిపోయాం తెలుసండి. అసలు ఎంత డీప్గా వెళ్ళిపోయామో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంక ఇప్పుడు నుంచి చెప్పాల్సినవన్నీ అయిపోయినాయండి. సో మెల్కీసెదెకు ఏం చేశాడండి? క్రీస్తు యొక్క మరణాన్ని ముందుగానే ప్రచురపరిచాడు. సో క్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేసింది ఎవరు? యోహాను. ఏ విధంగా సరళం చేశాడో కూడా మీకు తెలుసు.
అదేవిధంగా మెల్కీసెదెకు కూడా క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురపరిచాడండి. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురపరిచాడు. ఇక్కడ నాకు ఎవరో వాక్యం రాదు అంటున్నారు. నాకే వాక్యం బాగా వచ్చు, మీ ఎవరికి రాదు వాక్యం. ఎందుకంటే మీరు మీ యొక్క బిజినెస్ల కోసం వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ప్రజల్ని సంతోషపెట్టడం కోసం మీరు వక్రీకరిస్తున్నారు. మీకు సంఘాలు అవి ఏవేవో ఉన్నాయి. ఆ సంఘ సభ్యులు పెంచుకోవడం కోసమో, సంఘ సభ్యులను ఇంప్రెస్ చేస్తే డబ్బులు వస్తాయనో మీరు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నారు. నాకు ఏ సంఘం లేదు, నేను వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాను. నేను ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన పనే లేదు, నాకు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన పనే లేదు. అర్థమవుతుంది కదండి. సో అదనమాట మీకు నాకు తేడా అదనమాట. ఓకేనండి. అందుకనే నాకు చాలా ఇష్టం అండి. నాకు దేవుని వాక్యం బోధించడం ఎంత ఇష్టమో. నేను ఎక్కడ కోచింగ్ కూడా తీసుకోలేదు. యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గరికి వచ్చి నాకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలుసా అండి ఎంత అద్భుతాలు జరిగినాయో నా జీవితంలో. అసలు అందరూ నా బ్యాడ్ సైడే చూస్తారు. మీ హస్బెండ్ అన్ని సంవత్సరాల నుంచి వదిలేశారు, నువ్వు సింగిల్గా ఉన్నా, అదే చూస్తారు. కానీ ఆయన నా జీవితంలో చేసిన అద్భుతాలు మీకు చెప్తే అళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి లైన్ టు లైన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలా ఎవరికన్నా ఎక్స్ప్లెయిన్ చేశారా? మరి అది అంత అద్భుతాలు నా జీవితంలో జరిగినాయి మాట. అర్థమవుతుంది? అంత అద్భుతాలు ఆశ్చర్యాలు నా జీవితంలో జరిగినాయి మాట. నా జీవితంలో చాలా బాధాకరమైన సిచ్యువేషన్స్ జరిగినాయి. అయినా నేను ఎప్పుడు ఇలా ఆనందంగా సంతోషంగా ఎందుకుంటానంటే ఆ బాధాకరమైన సిచ్యువేషన్స్ కన్నా ఆనందపరిచేవి సిచ్యువేషన్స్, చాలా ఆశ్చర్యమైన సిచ్యువేషన్స్ ఉండడం వల్ల నేను ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉంటానండి. సో ఇవన్నీ నాకు గుర్తొస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఎవరిని ఏ వాక్యం డౌట్ అడిగినా, పెళ్ళైన కొత్తలో ఎవరిని ఏ వాక్యం డౌట్ అడిగినా తప్పులు చెప్పేవారండి. ఎందుకంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నమాట. వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మా అత్తగారి ఇంట్లో అన్నమాట, వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని బైబిల్ అంత డీప్గా చదవరు కదా, ప్రాజెక్టులు ఉద్యోగాలు అలాగా ఎడ్యుకేటెడ్ అన్నమాట. ఏ వాక్యం అడిగినా నాకు ఎందుకో నేను సాటిస్ఫై అవ్వలేకపోయేదాన్నండి. ఒకటి ఏదైనా డౌట్ వచ్చి అడిగితే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ నేను అనిపించేది కాదు. అప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్కి దేవుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి చాలా వేరుగా ఉండేది అనమాట. ఓ థ్యాంక్ యూ గాడ్ అనుకునేది అనమాట. సో పరిశుద్ధాత్మ దేవుడే నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఓకేనండి. ఓకే అన్నమాట. సో నాకు గురువు ఎవరు లేరు, పరిశుద్ధాత్మ దేవుడే నాకు గురువు అండి. ఇప్పుడు ఎవరైనా మీరు ఏ విధంగా మార్మన్స్ పొందారంటే మేము పలానా పాస్టర్ గారి ద్వారా, పలానా దైవజనుల ద్వారా అని చెప్తారు. నేనైతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాకు టీచర్ పరిశుద్ధాత్మ దేవుడు అండి. నేను చాలా ధన్యురాలనండి, తెలుసా అండి. నీకు బైబిల్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? చిన్నప్పుడు మరి మేము క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టాం కదండి. పాప మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు, మా మమ్మీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కాకపోతే నాకు ఏం అర్థమయ్యేది కాదు, ఒక్క ముక్క అర్థమయ్యేది కాదండి. చర్చిలో పాస్టర్ గారు చెప్తున్నా భయపడిపోయేదాన్ని. వాళ్ళది ఇంకా అప్పుడు చిన్నపిల్లని కదా, వాళ్ళు గ్రాంధిక భాషలోనే బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అన్నమాట. ఇప్పుడైతే కొంచెం నేను జనరల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ అప్పుడు గ్రాంధిక భాషలో ఎక్స్ప్లెయిన్ చేసేవారు. వాళ్ళని చూసి భయపడిపోయేదాన్ని, ఇదేంటి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు ఏం అర్థం కావట్లేదు బాబాయ్, వీళ్ళు ఎంత గ్రేట్ అనుకునేదాన్ని. అర్థమవుతుంది కదండి. సో నాకైతే పరిశుద్ధాత్మ దేవుడు నా టీచర్ అండి. నాకు బైబిల్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే నేను పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తానండి. ఆ ఘనత దేవుడు నాకు అనుగ్రహించాడు. అలా ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా నాకు పలానా పాస్టర్ గారు నేర్పించారు, పలానా దైవజనులు నేర్పించారు అని చెప్తారు. కాకపోతే దేవుడు నాకు ఎంత ధన్యతనిచ్చాడో తెలుసా? నీకు ఎవరు నేర్పించారని నన్ను అడిగితే నేను పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తానండి. అర్థమవుతుంది కదా. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఈవేళ మనం చాలా ఫోర్స్ఫుల్గా చెప్పాను యాక్చువల్లీ. సో మీకు బేసిక్ అయితే అర్థమైపోయింది కదండి. మెల్కీసెదెకు కొన్ని వీడియోస్ చూశాను, మెల్కీసెదెకు గారి ప్రధాన యాజకుడి గారి వీడియోస్ కొన్ని చూశాను అనమాట. అన్ని తప్పులు ఆ వీడియోల్లో తప్పులు చెప్పిన వాళ్ళందరికీ బోల్డ్ అని వ్యూస్ వచ్చినాయి. తప్పులు మెల్కీసెదెకే యేసయ్య అంటున్నారు. మరి ఎంత తప్పండి. ఓకేనండి, ఇంకెక్కడ నుంచి ఫాస్ట్గా చదివేద్దాం. లేకపోతే ఈ ప్రకారమే
మాత్రమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. దేవుడు చెప్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా దావీదు మహారాజు కొన్ని ప్రవచనాలు ప్రవచించాడండి. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం తీద్దామండి. ఇది చాలా పెద్దదండి, ఒకరోజు అయ్యే అధ్యాయం కాదు, అర్థమవుతుంది. కీర్తన 110వ అధ్యాయం తీయండి. ఇదిగోండి, కీర్తన గ్రంథంలో 110వ అధ్యాయంలో మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడిగా ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. అర్థమవుతుందండి. ఈ ప్రవచనం ఎవరికి చెందుతుంది? క్రీస్తుకి. క్రీస్తు యొక్క మరణాన్ని ఫస్ట్ ఎవరు ప్రచురపరిచారు? మెల్కీసెదెకు ప్రచురపరిచాడు. ఆ తర్వాత ఇంకా దావీదు మహారాజు కూడా చూసారా, ఇక్కడ క్రీస్తు గురించి దావీదు మహారాజు ఎన్నో ప్రవచనాలు ప్రవచించారండి. అర్థమవుతుంది. ఏమని ప్రవచించారు? మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. అర్థమవుతుందా? ఇది అక్కడి నుంచి వచ్చిందన్నమాట. సో ఈవేళ అందరూ సడన్గా వెళ్ళిపోయారు. ఓకేనండి, మనం అవగొట్టేద్దామండి. సో అని మరి ఒకటి చోటు చెప్పారు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధంతోనూ. సో మన క్రీస్తు గురించి చెప్తున్నాడండి. క్రీస్తు గురించి ఏం చెప్తున్నారు? క్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అర్థమవుతుందండి. సో శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోటు కన్నీటితోటు. సో యేసయ్య ఎంతో బాధపడ్డారండి. ఎన్నో శోధనలు. ఇప్పుడు మనకి ఎటువంటి శోధనలు వేదనలు వస్తున్నాయి, యేసయ్యకి కూడా అవే శోధనలు వేదనలు వస్తున్నాయండి. వచ్చినప్పుడు ఆయన కన్నీటితోటి ఆయన చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఏంటండి? క్రీస్తు మన భూమి మీద ఉన్నారు కదా, శరీరధారి. మహారోదనతోనూ కన్నీటితోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. అర్థమైందండి. సో ఈ విధంగా పరిశుద్ధంగా ఉండడం వల్ల ఆయన అంగీకరింపబడ్డాడు. దేనికి అంగీకరింపబడ్డాడు? శిలువ మరణంలో మన సమస్త మానవాళి పాపాలను కడిగివేయడానికి ఆయన అంగీకరింపబడ్డాడు. అర్థమైందండి. ఆయన పవిత్రంగా పరిశుద్ధంగా లేకపోతే ఆయన శిలువలో మరణించిన మన పాపాలు ఏమీ కడిగివేయబడ్డు. ఆయన కూడా చనిపోయి 3వ దినం లేగడు. ఆయన పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి ఆయన చనిపోయాడు, 3వ దినం లేచాడు, పరలోక రాజ్యానికి వెళ్ళి ప్రధాన యాజకుడు అయ్యాడు. మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఓకేనండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. సో క్రీస్తు భూలోకంలో ఎన్నో శ్రమలు వేదనలు పొందారు. ఆ శ్రమలు ఓకే, దీనివల్ల విధేయత నేర్చుకున్నారన్నమాట. మనం కూడా విధేయత నేర్చుకోవాలి. మనం పొందే శ్రమల వల్ల మనల్ని మనం మార్చుకోవాలి. మనం పాపం చేసినప్పుడు అండి మనకు శోధనలు వేదనలు వస్తాయి. వాటిని మీరు గుర్తెరగాలి. ఇప్పుడు పాపాలు చేసేటప్పుడు అందరికీ శోధనలు వేదనలు అనారోగ్యాలు వస్తాయండి. వాటిని మీరు గుర్తెరిగి వాటిని విడిచిపెట్టాలి. దేవుని యందు విధేయతని నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి లోబడాలి. అర్థమవుతుందా? ఈ విధంగా విధేయత నేర్చుకోవాలన్నమాట. అంటే ఈయన పరిశుద్ధుడు అండి. ఈయన పరిశుద్ధుడు. మన గురించి చెప్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్ మనం మళ్ళీ ఇదే రేపు చెప్పుకుందామండి. ఈరోజు మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్పానండి. ఈ మెల్కీసెదెకు వచనాలు 1 by 1 మీకు చెప్పాలంటే అసలు స్టోరీ మీకు తెలియాలండి. ఈవేళ నేను బేసిక్ ఇంట్రడక్షన్ మీ మైండ్లో నాటాను. రేపు చెప్తాను. ఈ హెబ్రీల్కి రాసిన పత్రిక చాలా టఫ్ అండి. ఇది ఇష్టం వచ్చినట్టు మీరు చదివితే మీకు అర్థం కాదు. అర్థమవుతుంది కదండి. సో ఇవాళతో మనం ముగిద్దాం. చాలా టైం అయిపోయింది కదా. రేపు మళ్ళీ ఇదే బోధించుకోవాలండి. ఆల్రెడీ ఇవాళ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను, బేసిక్ కాన్సెప్ట్ ఇచ్చాను కదా. సో రేపు మనము మిగిలింది 1 by 1 మనం ధ్యానిద్దామండి.
సో సమస్త ఘనత మహిమ దేవునికే చెందునుగాక. వాక్యాన్ని వక్రీకరించకూడదు. వాక్యం నీకు వాక్యం వస్తే నేను అడిగిన దానికి చెప్పు. పాత నిబంధనలో యేసు పేరు, కొత్త నిబంధనలో యెహోవా పేరు చూపించు. త్రిత్వం అని బైబిల్లో చూపించు. లేదంటే నీకు వాక్యం రాదు. ఉందండి, త్రిత్వం ఉంది, మళ్ళీ మీకు చూపించాలేంటి? ఓకేనా?